నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు. విజయవాడ చేరుకున్న ఎన్నికల బృందం. ప్రజావాణి కోసం తరలి వస్తున్న జనం. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు. కాసేపట్లో ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధర్నా. నాంపల్లి ఆగాపురలో 14 నెలల చిన్నారికి కరోనా. నిలోఫర్ వైద్యుల నిర్ధారణ. తిరుపతి కౌంటర్ల దగ్గర భారీగా భక్తులు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ ప్రక్రియ. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి భారీ స్పందన లభిస్తోంది. తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున జనం ప్రజాభవన్కు తరలి వస్తున్నారు. ఇవాళ ఉదయం 4:30 నుంచే ప్రజావాణి ప్రారంభమైంది. ప్రజావాణి దగ్గర క్యూలో ఎక్కువసేపు ఉండకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చిన వారిని వెంటనే లోపలికి పంపిస్తున్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు, పెన్షన్లు, భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నాలో కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు పాల్గొననున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు.
కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది ఇండియా కూటమి. పార్లమెంటు భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నాలో కాంగ్రెస్తో పాటు ఇండియా కూటమి పార్టీలు పాల్గొననున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రులు పాల్గొంటారు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధర్నాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు రాజు. రైట్ మురళి, దేశవ్యాప్తంగా ఈ నెల 13వ తేదీన పార్లమెంట్ లోపలికి అగంతకులు ప్రవేశించడాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి పార్లమెంట్లోనే అత్యంత భద్రత ఉండేటటువంటి పార్లమెంట్లోనే అగంతకులు ప్రవేశిస్తే ఆ దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. దేశ భద్రత ఇంకే విధంగా ఈ ప్రభుత్వ చేతుల్లో ఉంది అనేటటువంటి దానికి సంబంధించి ఇండియా కూటమి పెద్ద ఎత్తున చర్చకు లేవదీసింది. ఉభయ సభల్లో కూడా ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అలాగే ప్రధాని మాట్లాడాలి, దాని మీద చర్చ పెట్టాలి అనేటటువంటి అంశాన్ని తెరపైకి తెస్తూ చర్చ లేవనెత్తిన సందర్భంలో దాదాపు 143 మంది ఎంపీలను, లోక్సభ రాజ్యసభ కలిపి 143 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేసింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియాలనేటటువంటి అంశం మీద ఈరోజు ఇందిరా పార్క్ వద్దనున్న ధర్నా చౌక్లో ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు కూడా నిరసన తెలిపేందుకు కూడా సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. పార్లమెంట్లో ఒక అప్రజాస్వామికంగా కూడా 143 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఇటువంటి అంశం ఏనాడు కూడా జరగలేదు అనే విధంగా కూడా ఈ ఇండియా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 143 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో పాటు కొంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుంది అనేది కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నారు. దీనికి ఒక బ్లాక్ డేగా నిర్వహిస్తామనేది కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఒక పెద్ద ఎత్తున పోలీసులు కూడా ప్రొటెక్షన్ చేస్తూ ఉన్నారు. దీనికి భద్రతా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ధర్నాకు కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా ధర్నాకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అలాగే సీనియర్ నాయకులు, మంత్రులు కూడా పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క ధర్నా అయితే కొనసాగనుంది. పూర్తి స్థాయిలో అంటే ఈ యొక్క ధర్నాకు సంబంధించి ఏం చెప్తారు అనేది కూడా టీపీసీసీ నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ధర్నాకు పిలుపునివ్వడానికి గల కారణం ఏంటి? అంటే దేశ చరిత్రలోనే, భారత స్వతంత్ర చరిత్రలో ఏ రోజు కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరు చూసుండరు. ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి భారతదేశాన్ని, గతంలో రాజరికాలు ఉండేది, నిరంకుశత్వ ప్రభుత్వాలు ఉండేది. భారత రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్యంగా దేశంగా మారిన తర్వాత ఈరోజు వరకు 141 మంది అపోజిషన్ ప్రతిపక్షాలు లేకుండా చేసి ఒక పార్లమెంటు వ్యవస్థను నడిపిస్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనది మరొకటి ఉండదు. నేను ఒకటి గుర్తు చేస్తా ఉన్నా, దయచేసి పత్రికా సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి సభ్య సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఏకముఖంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. భద్రత లేకుండా కొత్త పార్లమెంటు కట్టుకున్నాం, భద్రత ఉండాలి. భద్రత లేకుండా అందులో అగంతకులు చొరబడి బాంబులు వేస్తుంటే కూడా దాన్ని పట్టించుకునేటువంటి ప్రభుత్వం ప్రశ్నిస్తే మాత్రం ఈ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయడం ఇంతకన్నా దౌర్భాగ్యం, దాష్టికం మరొకటి ఉండదు. అందుకే ఈ సమాజంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే, ప్రజాస్వామ్యం మనగలగాలంటే 100% ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీని కట్టడి చేయాల్సినటువంటి ప్రజలకు అవసరం వచ్చింది. ఈరోజు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఈ కార్యక్రమం చేపట్టాం.
అంటే ప్రధానంగా ఆ ప్రజాస్వామిక వ్యవస్థలో అందరికీ ప్రతి ఒక్క అంశం మీద చర్చ లేవనెత్తేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ అటువంటి అవకాశం కల్పించడం లేదు. దేశ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎంపీలను కూడా ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ఏమాత్రం బాగోలేదు అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ఈ యొక్క ధర్నాలు నిర్వహిస్తామనేటటువంటి అంశం అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక బ్లాక్ డేగా మేము నిర్వహిస్తున్నాం అనేది అయితే మనకు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇప్పటికే సీనియర్ నాయకులు చేరుకున్నారు. ఈ యొక్క సభా సమావేశానికి కూడా ఈ యొక్క ధర్నా కూడా విజయవంతం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం గమనించుకోవచ్చు, నాయకులు కూడా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నాయకులతో పాటు పెద్ద ఎత్తున ఈ యొక్క అంశాన్ని కూడా దేశ ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క ధర్నా ఉండబోతుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఇప్పటికే సీనియర్ నాయకులు మాజీ పిసిసి సభ్యులు వి హనుమంతరావు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ అంశాన్ని ఎట్లా చూస్తారు? 143 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజాస్వామ్యం కాదండి, ఇది డిక్టేటర్ పరిపాలన. ప్రజలు ఎన్నుకోబడినటువంటి పార్లమెంట్ మెంబర్లను 143 మందిని సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేసుకుంటారా? ఎప్పుడే కానీ గొడవలు అవుతాయి. ఏదో ముగ్గురు నలుగురు ఏది సభ నడవకుండా ఏది గొడవ చేస్తున్నారు. ఇదేమిటండి? అసలు మీరే తప్పు చేశారు. మీ ఎంపీ, మైసూరు ఎంపీ ఆయన ఏది లోపలికి పోయినందు అవకాశం ఇచ్చాడు, పాస్ ఇచ్చాడు. వాళ్ళే గొడవ చేసిందంటే అదే వేరే పార్టీ వాళ్ళు చేసినుంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఇది దేశ విద్రోహ దాని మీద పెడుతురు. అంటే దేశ విద్రోహులను ప్రూవ్ చేస్తున్నారు. ఇవాళ మీరు చేసిన తప్పును సప్పిపుచ్చుకోవడానికి 143 మంది పార్లమెంట్ మెంబర్లు ప్రజలు ఎన్నుకోబడిన వాళ్ళను బయటికి పంపించారు అనేదే నా ఉద్దేశం. ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రతిపక్షాలే పరోక్షంగా దీన్ని సపోర్ట్ చేస్తున్నాయని కూడా వ్యాఖ్యలు చేశారు. అది ఆయన ఎందుకు మాట్లాడుతున్నా? ఆయనకి ప్రజలతో పెట్టమను, ఓటింగ్ పెట్టమను. ఇవాళ ప్రజలంతా తూ అంటున్నారు. నరేంద్ర మోడీ ఇదేం పరిపాలనరా బాబు? 143 మంది మేము ఎన్నుకున్నటువంటి మా పార్లమెంట్ మెంబర్లను బయట పెట్టేసి సస్పెండ్ చేసి నువ్వు బిల్లు పాస్ చేసుకుంటావా? అంటే ఇది ప్రజాస్వామ్యమా? ఆయన అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు, అపోజిషన్ కూడా ఈక్వల్ రైట్ ఇచ్చిండు. అధికారంలో ఉన్నాడు, అధికారం లేనివారు. ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కేస్తున్నా అనేది నా ఉద్దేశం. దీని మీదనే ఇండియా ముఖ్యంగా మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ ధర్నా కార్యక్రమం ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. అంటే ముఖ్యంగా పార్లమెంట్లో అత్యంత భద్రత ఉంటుంది. అయితే వాళ్ళు ప్రవేశించారు, అనంతరం కూడా దాని మీద చర్చలు ఎత్తడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత సంకోచిస్తుంది? చూడండి, వాళ్ళు తప్పు ఖర్చు పెట్టుకోవడానికి ఇవన్నీ నాటకాలు ఆడుతుండ్రు. మీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అయిందా లేదా? ఆ రోజే జరుగుతుంది ఇన్సిడెంట్. వాళ్ళు ఇంతకుముందు కూడా ఇంటెలిజెన్స్లో కొంత ఏది తెలుసుకున్నారు కూడా. ఏదో సంఘటన జరుగుతున్నప్పుడు మీ ఎంపీ ఇచ్చిందంటే ఆయనను నిజంగా చెప్పాలంటే ఎక్స్పెల్ చేయాలి. ఇంకా చేయకుండా ఇక మిగతా వాళ్ళను సస్పెండ్ చేయడం అనేది ఇది తప్పక దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యంకు ఖూనీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రజలందరూ గమనించి వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీకి బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆయన కొత్త పార్లమెంట్ కట్టించారు, కొత్త విధానం అనుకున్నాం. ఇదేంటండి? కొత్త పార్లమెంట్ కట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేస్తున్నారు. ఇట్ ఈస్ కాల్డ్ డెమోక్రసీకి ఇలా ఏది బ్లాక్ డేగా నేను పరిగణిస్తాను. పార్టీ శ్రేణులకు ఏమని పిలుపునిస్తారు? జిల్లా మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన అన్ని దగ్గర పిలిపించిందండి. నిజంగానే ప్రజలు ఎన్నుకోబడినటువంటి నాయకులకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా ప్రతి పౌరుడు కూడా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాడు. మా నాయకుడు మేము ఎన్నుకున్నాం, ఆయన నేను పార్లమెంట్లో మాట్లాడలేదు, ప్రతి ఒక్కరు కూడా రివోల్ట్ అవుతారు అనేది నా ఉద్దేశం. రైట్, ఇది విహెచ్ఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పార్లమెంట్లో 143 మంది ఎంపీలను కూడా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అనేది అయితే ఒక బ్లాక్ డేగా చూడాలి దీన్ని. ముఖ్యంగా దేశవ్యాప్తంగా దీన్ని పూర్తి స్థాయిలో మేము నిరసనలు తెలియజేస్తాం. బ్లాక్ డేగా నిర్వహిస్తూ జిల్లా మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క ధర్నాను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.
బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా నిలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులు కరోనా బారిన పడ్డారు. 4-5 రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్లోనే నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి ఒకరు రికవరీ కాగా 19 మందికి చికిత్స కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన కేసులు హైదరాబాద్లో 4, మెదక్లో 1, రంగారెడ్డిలో 1 కరోనా కేసు నమోదైంది. ఇప్పటివరకు 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరిస్థితికి సంబంధించి సీఎం జగన్ సమీక్ష చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, మురళి, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపైన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు విస్తృతంగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం కూడా రాష్ట్రాలను అలర్ట్ చేయడం జరిగింది. కోవిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండడం, ఇప్పటికే 5గురికి పైగా మరణించినట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోవిడ్ విషయంలో అలర్ట్ అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ కేసులు ఎన్ని నమోదై ఉన్నాయి, కోవిడ్ విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉందా, అదే సందర్భంలో కోవిడ్ ను అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి, ఎన్ని అంశాలపైన కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో వారికి ముందుగానే కోవిడ్ టెస్టులు చేయడానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఈ రోజు సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో కోవిడ్ వల్ల రాష్ట్రం కొంత ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో ముందుగానే కోవిడ్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించడం జరిగింది.
ఈ కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి అధికారులు ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలి, కోవిడ్ విషయంలో ఏ విధంగా అలర్ట్ చేయాలనే దానికి సంబంధించి కూడా ఈ రోజు సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మాస్కులు ధరించడం కావచ్చు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, శానిటైజ్ చేసుకోవడం వంటి అంశాలకు సంబంధించి కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. అదే సందర్భంలో ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లయితే వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వారికి ఏ విధంగా ఐసోలేషన్ చేయాలనే అంశాలకు సంబంధించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే అంశానికి సంబంధించి కూడా అధికారులు ఈ రోజు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఈ మొత్తంగా చూస్తే మాత్రం ఈ దశలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. ఏడాదిన్నర క్రితం కరోనా వేరియంట్ ఒమిక్రాన్ విపరీతంగా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కోవిడ్తో ఆసుపత్రుల్లో చేరారు చాలామంది. వైరస్ ఉధృతిని తట్టుకోలేక అదే సమయంలో వాళ్లకున్న ఆరోగ్య సమస్యలతో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి జనాలు కరోనాను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. కరోనాతో మమేకమై బ్రతికేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అయితే ఆ ఒమిక్రాన్ ఉపరకం JN.1 ఇప్పుడు భారత్లో మళ్లీ కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. కరోనా వైరస్ JN.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్లో ఇది అక్కడ విజృంభించింది. తాజాగా డిసెంబర్ మొదటి వారంలో చైనాలోనూ కేసులు వెలుగు చూశాయి. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. JN.1 వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏం కాదు. ఇతర వేరియంట్లతో పోలిస్తే JN.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఇప్పుడు వైద్య నిపుణులు చెబుతున్న మాట. ఈ మాటనే ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాల ఆధారంగా సమర్థించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చలికాలం, ఫ్లూ సీజన్, ఇదంతా కామన్ అని అనుకుంటారంతా. కానీ 7 నెలల తర్వాత కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కొత్త వేరియంట్ కేసుల గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫిగర్ దాటే దిశగా కరోనా మరణాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి? పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్లే కేసుల్లో రోజువారీ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. వైరస్ అటాక్ అయిన తర్వాత లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది. లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం వద్దు. దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్గా తేలితే ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండే వాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరసే సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.